Welcome to Bundy Let's Talk. ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ హెల్త్ స్టేటస్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మనం కన్నా చూసినా మనకు రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్ నిర్మలా సీతారామన్ రివ్యూలో తేలినటువంటి విషయం ఏంటంటే కనుక భారతదేశంలో జిఎస్టీ కలెక్షన్స్ వచ్చేసి డిసెంబర్ 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు జిఎస్టీ కలెక్షన్స్ వచ్చేసి దాదాపు 7.4% పెరిగినట్టు తెలుస్తోంది ఇయర్ ఆన్ ఇయర్. అంటే డిసెంబర్ 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు, అంటే ఇయర్ ఆన్ ఇయర్ అంటారు దీన్ని, YOY ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసి 7.4% జిఎస్టీ కలెక్షన్స్ పెరిగినాయి మొత్తం దేశం వైడ్. మనం కన్నా చూసినా మనకు ఆంధ్రప్రదేశ్లో కన్నా మనం జిఎస్టీ కలెక్షన్స్ కన్నా చూస్తే కన్నా 2024 జూన్ వరకు జిఎస్టీ కలెక్షన్స్ ఆన్ అండ్ యావరేజ్ వచ్చేసి 12% ఉండేది. మీరు చూడండి, మొత్తం దేశంలో ఉన్నటువంటి జిఎస్టీ కలెక్షన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 7 నుంచి 8% ఉంటే ఆంధ్రప్రదేశ్ 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు రూల్ చేసేంత వరకు ఆంధ్రప్రదేశ్ కలెక్షన్స్ వచ్చేసి జిఎస్టీ కలెక్షన్స్ 12% ఉండేది, అంటే 12% ఉండేది. జిఎస్టీ కలెక్షన్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్. మనం కన్నా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, లేదంటే కన్నా మీరు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఏ జనరల్ కిరాణా కొట్టుకి వెళ్ళినా కానీ మీరు ఏ వస్తువు కొన్నా, ఏ వంట సామాగ్రి ఏది కొన్నా, సపోజ్ నూనె కానీ, పప్పు కానీ, బెల్లం కానీ, తర్వాత ఏ వస్తువులు కొన్నా కానీ మీరు ఆ వస్తువుల పైన స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అని చెప్పేసి రెండు, మీరు కన్నా ఆ బిల్లు కన్నా తీసుకున్నారనుకో ఆ బిల్లులో వచ్చేసి మీకు స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అని చెప్పేసి రెండు ట్యాక్సెస్ వస్తాయి. ఈ ట్యాక్సెస్ ఏంటంటే మనం కొనే ప్రతి ఒక్క వస్తువు పైన మనం కొద్దిగా ట్యాక్స్ కడతా ఉన్నాం గవర్నమెంట్కి. ఈ అమౌంట్ వచ్చేసి గవర్నమెంట్కి వెళ్తుంది. ఇది వచ్చేసి ఇది ఎలాగా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అని చెప్పడానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు చూడండి కావాలంటే. ఇప్పుడు సపోజ్ వచ్చేసి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు, ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడైనా గవర్నమెంట్ కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ని రన్ చేయాల్సి ఉంటుంది. అంటే మన దేశం యాక్చువల్గా ఇప్పుడు భారతదేశం లాంటి దేశాలలో వెల్ఫేర్ స్కీమ్స్ అన్నవి ఎసెన్షియల్ అనమాట. ఎందుకంటే చాలామంది ప్రజలు వచ్చేసి 30 నుంచి 40% జనాలు వచ్చేసి బిలో పావర్టీ లైన్ కింద ఉంటారు. బిలో పావర్టీ లైన్ కింద అంటే ఈరోజు పొద్దున్నే పనిచేసినటువంటి డబ్బుల ద్వారా మధ్యాహ్నం అన్నం తినేటువంటి పరిస్థితి, మధ్యాహ్నం పనిచేస్తే మధ్యాహ్నం వచ్చిన డబ్బుల ద్వారా సాయంత్రం అన్నం తినేటువంటి పరిస్థితి మధ్య దాదాపు 30 నుంచి 40% కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కుటుంబాలకి గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గవర్నమెంట్ వచ్చేసి కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్, అంటే సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటుంది. ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా మీరు కన్నా చూసినారు అనుకో 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారో మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తన పరిపాలన అంతా సంక్షేమ రాజ్యాంగానే నడిచింది చాలా మటుకు. అలాంగ్ విత్ డెవలప్మెంట్తో పాటు సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ చేసి సమాజంలో ఉన్నటువంటి బీద సాదా జనాలకి డీబీటీస్ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా తను డబ్బులు ఇవ్వడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి బీద వర్గాలు కొనుగోలు శక్తి పెరిగింది. కొనుగోలు శక్తి పెరగడం ద్వారా వీళ్ళ దగ్గర డబ్బులు వస్తే వీళ్ళు ఏం చేస్తారు ఇమీడియట్గా, సపోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేటోళ్ళు, కొన్ని స్కీమ్స్ రన్ చేసేటోళ్ళు. మీరు అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, తర్వాత వచ్చేసి గోరుముద్ద జగనన్న కానుక అయితేనేమి, తర్వాత వచ్చేసి దాదాపు 45 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళకి 18,000 డబ్బులు ఇవ్వడం అయితేనేమి, తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి డీబీటీస్ ద్వారా ఇంకా కొన్ని ఇవి ఏదైతే సచివాలయం ద్వారా కొన్ని స్కీమ్స్ రన్ చేయడం అయితేనేమి, తర్వాత వచ్చేసి ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితేనేమి, ఇట్లాంటి పెన్షన్స్ ద్వారా డీబీటీస్ ద్వారానే జగన్మోహన్ రెడ్డి దాదాపు 2.8 లక్షల కోట్లు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జనాలకు ఇవ్వడం జరిగింది తన 5 ఏళ్ళ అధికారంలో. ఈ డబ్బులంతా సమాజంలోకి వెళ్ళినప్పుడు సమాజంలో కొనుగోలు శక్తి పెరిగి ఎవరికైతే బీద వాళ్ళకి కనుక మనం డబ్బులు ఇచ్చినప్పుడు వాడు ఇంట్లోకి ఏదో ఒక వస్తువు కొనుక్కుంటాడు. వాళ్ళ ఇంట్లోకి కావాల్సినటువంటి కొన్ని సరుకులు కొనుక్కోవడము, లేదంటే వాళ్ళ ఇంట్లోకి కావాల్సినటువంటి కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుక్కోవడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు.
అదే గన మీరు డబ్బులు తీసుకెళ్ళి మిడిల్ క్లాస్ గాని, అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ గాని ఇస్తే వాళ్ళు ఏంటి కొనరు. వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవడమో, లేదంటే దాచుకోవడమో, లేదంటే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవడం ఏదో ఒకటి చేస్తారు గానీ, ఇట్లా నువ్వు బీద సమాజానికి డబ్బులిచ్చినప్పుడు వీళ్ళెళ్ళేసి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఒక్కసారిగా అమౌంట్ వస్తది కాబట్టి, ఈ అమౌంట్ మొత్తం తీసుకెళ్ళి ఒక వస్తువు కొనుక్కోవడమో, లేదంటే ఇంటికి కావాల్సినటువంటి సరుకులు కొనుక్కోవడం చేస్తారు కాబట్టి, జీఎస్టీ పెరిగేటటువంటి అవకాశం ఉంటది. కానీ ఈ గవర్నమెంట్ చేస్తున్నది ఏందంటే, ఏదైతే 2024 అధికారంలోకి వచ్చినటువంటి కూటమి సర్కార్ చేస్తున్నది ఏందంటే, వీళ్ళు ఏమాత్రం కూడా డీబీటీస్ ఇవ్వకుండా జనాలకి డబ్బు ఇవ్వడం మానేసినారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళేమనుకుంటారంటే జనాలకి డబ్బులు అవసరం లేదు. మనం వెల్‌ఫేర్ స్కీమ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డెవలప్‌మెంట్ చేయాలి. డెవలప్‌మెంట్ ద్వారా మనం సంపద సృష్టిస్తామంటారు. ఈయన ఏం సంపద సృష్టించినది ఏమీ లేదన్నది నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు డిసెంబర్ వరకు, డిసెంబర్ అయిపోయి జనవరికి వచ్చాం. 2025 జనవరి స్టార్ట్ అయింది ఇప్పుడు. మీరు గనక చూసినారనుకో ఈ 2025 డిసెంబర్ 2025 ఇప్పుడొచ్చేసి మనకు జనవరి నడుస్తా ఉంది గదా! ఇప్పటివరకు దాదాపు 7 నెలలు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు చేసేదేందంటే, దాదాపు 1,12,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి, ఏ ఒక్క రూపాయి కూడా జనాలకి డీబీటీస్ ద్వారా ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోయి, మన స్టేట్ జీడీపీ దాదాపు మీరు గనక జూన్ నుంచి చూసుకున్నారనుకో డిసెంబర్ వరకు, జూన్ 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు, ఈ 2024 వరకు గనక మీరు చూసుకున్నారనుకో, ఈ 7 నెలలు జీడీపీలో దాదాపు ఒక అక్టోబర్ మాత్రమే తప్పించి మిగతా 6 నెలలు నెగెటివ్ జీడీపీని రిజిస్టర్ అయింది. ఎందుకంటే జనాలకి కొనుగోలు శక్తి లేదు. ఎవరైతే బిలో పావర్టీ లైన్ దగ్గర ఉంటారో వాళ్ళకి డీబీటీస్ రావట్లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండట్లేదు. వాళ్ళు వెళ్ళి పోయి కొనే పరిస్థితి లేదు. కాబట్టి 6 నెలలు దాదాపు కంప్లీట్‌గా నెగెటివ్ జీడీపీ అండ్ నెగెటివ్ జీఎస్టీ రిజిస్టర్ అయింది. నెగెటివ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ రిజిస్టర్ అయింది. దానివల్ల నీకు గ్రోత్ రేట్ కూడా పడిపోయే అవకాశం ఉంది. మనం చూసినామనుకో భారతదేశంలో ఇప్పుడు గనక చూసినామనుకో మనం వచ్చేసి -6% అంటే 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వచ్చేసి -6% రిజిస్టర్ అయింది. మీరు గనక చూసినారనుకో -6% అంటే దాదాపు ఎంత వరస్ట్ అంటే, జగన్మోహన్ రెడ్డి రూల్ చేసినప్పుడు జనవరి నుంచి జూన్ వరకు అన్ని పాజిటివ్‌లో జీఎస్టీ రిజిస్టర్ అయితే, ఈయన వచ్చినప్పటి నుంచి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జూన్ నుంచి డిసెంబర్ వరకు అన్ని నెగెటివ్ జీఎస్టీ రిజిస్టర్ అయింది. ఎక్సెప్ట్ ఒక అక్టోబర్. మీరు చూడండి కావాలంటే ఇంత పరిస్థితి రావడానికి రీజన్ ఏందంటే, చంద్రబాబు గారు జనాలకి వెల్‌ఫేర్ స్కీమ్స్ చేయకపోవడం అన్నది క్లియర్‌గా అర్థమవుతుంది. ఈవెన్ మీరు గనక చూసినారనుకో ఆ టైంలో సెప్టెంబర్, అక్టోబర్ టైంలో అంబికా కృష్ణ అని చెప్పేసి వేలూరుకి సంబంధించినటువంటి ఫార్మర్ టీడీపీ నాయకుడాయన అంబికా కృష్ణ అని. ఆయన గూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు క్లియర్‌గా. దాదాపు లాస్ట్ 3, 4 నెలల నుంచి నెగెటివ్ జీఎస్టీ రిజిస్టర్ అవుతోంది. కొనుగోలు శక్తి పడిపోయింది. జనాలకు కొనే సామర్థ్యం లేదని జెప్పేసి తను నెత్తి నోరు బాదుకొని చెప్పినాడు. ఆ తర్వాత ఆయన్ను గూడా వీళ్ళు క్రిటిసైజ్ చేయడం జరిగింది. తర్వాత మీరు గనక చూసినారనుకో ఈ జీఎస్టీని పక్కన పెడితే, తర్వాత మీరు చూడండి సెంట్రల్ జీఎస్టీ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసి 7.4% పెరిగితే, స్టేట్ జీఎస్టీ వచ్చేసి -6% రిజిస్టర్ అయింది. మైనస్‌లోకి పడిపోయింది. -6% పడిపోయింది మన ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ కలెక్షన్స్. తర్వాత మీరు గనక చూసినారనుకో మనం ఎప్పుడు మన స్టేట్ వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఐటీ సృష్టికర్త, అమెజాన్‌ని తీసుకొచ్చినది ఈయనే, బిల్ గేట్స్‌ని తీసుకొచ్చినది ఈయనే అని చెప్పేసి ఈయన ఎప్పుడు డప్పు కొడతా ఉంటారు కదా! మరి పరిస్థితి ఎట్లా ఉందంటే, మనము బీహార్ కంటే వరస్ట్‌గా ఉంది మన జీఎస్టీ కలెక్షన్స్. బీహార్‌లో వచ్చేసి +2% రిజిస్టర్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ జీఎస్టీ కలెక్షన్స్. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి -6% రిజిస్టర్ అయింది. మనం చూడండి మన చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం స్టేట్‌లో మన కింద ఉన్నటువంటి తమిళనాడు గాని, మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కర్ణాటక అయితేనేమి, మన టాప్ సైడ్ ఉన్నటువంటి తెలంగాణ అయితేనేమి, అన్ని స్టేట్లు కూడా పాజిటివ్ జీఎస్టీ రిజిస్టర్ చేశాయి. తెలంగాణ చూస్తే గన ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసి జీఎస్టీ కలెక్షన్స్ వచ్చేసి +10% ఉంది. కర్ణాటక గనక చూసినామనుకో మనకు +12% ఉంది. మనకు తమిళనాడు చూస్తే గన +8% రిజిస్టర్ అయింది. మనం మాత్రమే మధ్యలో వచ్చేసి మనం -6% రిజిస్టర్ చేసినాం మనం జీఎస్టీ కలెక్షన్స్. ఎందుకంటే చంద్రబాబు గారు ఏమాత్రం కూడా ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేయడం వల్ల వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోయేసి, వాళ్ళు పని చేసుకొని వచ్చినటువంటి డబ్బుల ద్వారానే పూట గడుస్తామని తప్పితే, వాళ్ళకి ఏమాత్రం కూడా గవర్నమెంట్ నుంచి ఏమాత్రం కూడా ప్రోత్సాహకాలు అందకపోవడం వల్ల వాళ్ళ జీవనము అస్తవ్యస్తం అయిపోయినట్టే కనపడతా ఉంది నాకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్.
హ్యావ్ ఎ నైస్ డే.